విద్యార్థులపై దాడికి వివరణ కోరడంతో పాటు ఎఫ్సీఆర్ఏ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు చేపట్టిన ఆందోళనతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థులపై దాడికి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. మోదీ, అమిత్ షా సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు విద్యార్థులపై దాడికి వివరణ ఇవ్వాలంటూ ఇవాళ కూడా పట్టుబట్టాయి. మరోవైపు చర్చకు తాము సిద్ధమన్న అమిత్ షా చర్చకు వస్తారో ఆందోళన చేస్తారో విపక్షాల ఇష్టమని చెప్పారు. అనంతరం ఎఫ్సీఆర్ఏ బిల్లుపై లోక్సభలో దుమారం చెలరేగింది. ఎఫ్సీఆర్ఏ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించగా బిల్లును జేపీసీకి పంపించింది కేంద్రం. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేయగా నిరసనల మధ్య లోక్సభ స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. मैं तैयार हूं, अखिलेश जी, केसी वेणुगोपाल जी, सब लोगों को आप मतलब समझे। महासचिव जी, कार्रवाई कल गुरुवार दिनांक 13 अगस्त 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. అంతకుముందు ఎఫ్సీఆర్ఏ బిల్లుపై లోక్సభలో దుమారం చెలరేగింది. ఎఫ్సీఆర్ఏ బిల్లుపై లోక్సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ బిల్లును జేపీసీకి పంపిస్తున్నట్టు తెలిపింది. 31 మంది సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఈ జేపీసీలో మొత్తం 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారంటూ స్పష్టం చేసింది. ఈ బిల్లుపై వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోపు జేపీసీ నివేదిక ఇవ్వనుందని గడువు విధించింది. బిల్లుపై కమిటీ పరిశీలించి తదుపరి నివేదిక సమర్పించనుంది. మరోవైపు విపక్షాలు ఎఫ్సీఆర్ఏ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మైనార్టీలే లక్ష్యంగా ఎఫ్సీఆర్ఏ బిల్లు తెచ్చారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపిన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీలను టార్గెట్ చేస్తున్నట్లు ఈ బిల్లు ఉందని అఖిలేష్ యాదవ్ కూడా అభిప్రాయపడ్డారు. మరోవైపు బిల్లుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడానికైనా సిద్ధమని కిరణ్ రిజిజు తెలిపారు. అధికార విపక్ష నేతల వాదనలతో లోక్సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. This legislation is clearly for targeting NGOs and minority institutions, those who are doing good work. One side, RSS is getting complete donation from the foreign countries. On one side, RSS is getting. On the other side, government is trying to target the minorities and NGOs. The government should withdraw this bill. The government should withdraw this bill. We demand for the withdrawal. इस बिल में आपत्तिजनक कोई चीज है या किसी वहाँ बिंदु पे इसका विरोध है तो जेपीसी में आप अपना बात रख सकते हैं. जेपीसी में पर्याप्त समय मिलेगा और भी लोगों को बुला करके आप हियरिंग करेंगे. वो तो खुश होने का चक्कर में उल्टा ये तो उल्टा बोल रहे. ये तो मैं सोचा कि स्वागत करेंगे. जब जेपीसी भेजते हैं, जेपीसी में कोई मैटर भेजता है तो विपक्ष उसका स्वागत करता है. ये तो स्वागत करने की जगह में विरोध कर रहे हैं. तो अफसोस की बात है, कोई माइनॉरिटी को टारगेट नहीं है. ये पूरा देश को सुरक्षित रखने के लिए नियम बना रहा है. जो सरकार एफसीआरए ला रही है इसके खिलाफ में हम पूरे विपक्षी लोग हैं. सभापति महोदय, अगर जो माननीय मंत्री जी कह रहे हैं, नहीं माननीय मंत्री जी कह रहे हैं कि माइनॉरिटी के खिलाफ नहीं है. माननीय मंत्री जी बताएं, आज तक जो बिल लाए हैं बिना माइनॉरिटी के खिलाफ कौन सा बिल लेकर के आए हो आप? లొంగేవాలా వ్యాఖ్యపై రాజ్యసభలో ఇవాళ తీవ్ర గందరగోళం నెలకొంది. సిపిఎం సభ్యుడు జాన్ బ్రిటాస్ తనపై ఓ మహిళా సభ్యురాలు అనుచిత వ్యాఖ్య చేశారని సభ దృష్టికి తీసుకురావడంతో వివాదం మొదలైంది. ఇరు వర్గాల సభ్యుల నినాదాలతో సభా కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. బ్రిటాస్ను బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ లొంగేవాలాగా సంబోధించినట్టు తెలుస్తోంది. అత్యవసర ప్రజా ప్రాధాన్యత అంశాలను ప్రస్తావించే సమయంలో బ్రిటాస్ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఓ మహిళా సభ్యురాలు తనను లొంగీవాలా అని సంబోధించారని చెప్పారు. ఇది తనను, తన సంస్కృతిని అవమానించడమేనని అభ్యంతరం తెలియజేశారు. దీంతో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. సభలో ప్రతి సభ్యుడు సమానమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మనమంతా భారతీయులమే అని పేర్కొన్నారు.
దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్య ఏదైనా ఉంటే సంబంధిత సభ్యులను చైర్మన్ ఛాంబర్కు పిలిచి మాట్లాడాలని సూచించారు. చైర్మన్ రాధాకృష్ణన్ కూడా సభ్యులు సంయమనం పాటించాలని కోరారు. మన సంస్కృతి ప్రత్యేకమైనది. సంస్కృతి, గుర్తింపు, మతాన్ని అగౌరవపరచకూడదు. సంబంధిత సభ్యురాలని నా ఛాంబర్కు పిలిచి సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పారు. అయినా సభలో గందరగోళం కొనసాగింది. సంబంధిత వస్త్రాన్ని లుంగీగా కాకుండా ధోతీగా పేర్కొన్నారు సభా నాయకుడు జేపీ నడ్డా. మరోవైపు సుష్మితా దేవ్ వాదనను కూడా రికార్డులోకి తీసుకోవాలని చెప్పారు. ఇరువైపులా నినాదాలు కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ సాక్షిగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్కు ఆయన ఫిర్యాదు చేశారు. ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ ఆర్డినెన్స్ 2026పై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో సభను ఉద్దేశించి జాన్ బ్రిటాస్ మాట్లాడుతూ ఉండగా బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ తనను లక్ష్యంగా చేసుకుని లుంగీబాలా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలను పదే పదే ఉపయోగించారని బ్రిటాస్ ఆరోపించారు. దక్షిణ భారతదేశానికి చెందిన ప్రజలను చిన్నచూపు చూసేలా వారి సంస్కృతిని, ఐడెంటిటీని అవమానించే పదాలను ఆమె వాడారని ఆయన అభ్యంతరం తెలియజేశారు. Let me just tell at the outset, I'm a proud Indian, South Indian, and of course a proud Malayali, sir. There is no South Indian, North Indian. What is Yes, the sir. problem, you tell me? Sir. We are all Indians only. Please allow me, sir. I cherish every moment being a Malayali, our language, culture, cuisine, and of course the attire, sir. Our constitution celebrates our diversity. Sir, if you ask me, when I am leaving this house, which can happen very soon, what is the takeaway from this house? I would certainly say that the biggest takeaway would be this sterling diversity, which holds the unity of this nation in a unique way. That would be my takeaway. So the other day, a honorable member who I hold in high esteem, let me just say, that member came here and was disturbing me when I was fulfilling my obligation as a mover of a statutory resolution. Sir, please. And, sir, Please take your seat. I'm coming back to you. please. I'm Sir, coming back. Sir, the verbal duel is okay, we fight each other. But she repeatedly called me Lungi Wala, Lungi Wala. Wait. Now I will make Janmika ji, I will make my observation. Record it so that all of you also should be available before the house. And I will, Chairman of the House, and I will leader of the House. So, whatever John Britas has said, certainly we respect every attire of every state, and we respect, we don't call it lungi, it is dhoti, and we respect it, and we don't subscribe to such statements. But at the same time, what Sushmita Dev has to say, that should be also brought on record, and so please allow Sushmita Dev to speak. The House will meet again at 2. లుంగీ కామెంట్స్ వివాదంపై సుష్మితా దేవ్ స్పందించారు. దుస్తుల ఆధారంగా ఎవరిని కించపరచలేదన్నారు. కేరళం ప్రజలన్న, సంస్కృతి అన్న తనకు గౌరవమని లోక్సభలోనే వివరణ ఇచ్చారు. I would like to state on record that no message from this house should go that any member wants a division in India, whether culturally or on the basis of religion. So I myself come from Assam. I am a Bengali from Assam. I have seen various states of Northeast where we wear different attires and different clothes. So neither I nor any member has ever cast any aspersions on any state's attire. I wanted to put that on record. And honorable member Mr. Britas raised that, and I would like to tell him that I have known him for very long, and if he feels that I need to approach him
and say something, sir, I'll be more than happy. And I love the people of Kerala, Northeast, Karnataka. And today there's a very important bill on the name of the state.